హలో అండి. మనం ఈ వీడియోలో సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ స్ట్రక్చర్ని కొన్ని ఉదాహరణలతో నేర్చుకుందాము. పాజిటివ్ స్టేట్మెంట్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2. నేను గత సంవత్సరం ఇంగ్లీష్ నేర్చుకున్నాను. సబ్జెక్ట్ ప్లస్ V2. ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్. అతను గత నెలలో టీవీ కొన్నాడు. హీ బాట్ ఎ టీవీ లాస్ట్ మంత్. నేను సెలవులకు వెళ్ళాను. ఐ వెంట్ టు ద హాలిడేస్. నేను ఆ సినిమా చూశాను. ఐ సా దట్ మూవీ. మనం ఈ ఎగ్జాంపుల్స్ అన్నింటిలో సబ్జెక్ట్ తర్వాత V2ని ఉపయోగిస్తున్నాము. అబ్జర్వ్ చేయొచ్చు. ఆమె నిన్న వంకాయ కూర వండింది. షీ కుక్డ్ బ్రింజల్ కర్రీ ఎస్టర్డే. నేను నిన్న అరటిపండు తిన్నాను. ఐ ఏట్ బనానా ఎస్టర్డే. సింపుల్ పాస్ట్ టెన్స్ నెగిటివ్ స్టేట్మెంట్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ గురించి చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ V1. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా. నేను గత సంవత్సరం ఇంగ్లీష్ నేర్చుకోలేదు. ఐ డిడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్. అతను గత నెలలో టీవీ కొనలేదు. హీ డిడ్ నాట్ బై ఎ టీవీ లాస్ట్ మంత్. నేను సెలవులకు వెళ్ళలేదు. ఐ డిడ్ నాట్ గో టు ద హాలిడేస్. నేను ఆ సినిమా చూడలేదు. ఐ డిడ్ నాట్ సీ దట్ మూవీ. మీరు ఎగ్జాంపుల్స్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ప్రతి ఎగ్జాంపుల్లో V1 యూజ్ చేస్తున్నాము. అంటే దీని యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్లో డిడ్ యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు V2 బదులుగా V1 యూజ్ చేస్తున్నాము. నేను నిన్న అరటిపండు తినలేదు. ఐ డిడ్ నాట్ ఈట్ బనానా ఎస్టర్డే. ఆమె నిన్న వంకాయ కూర వండలేదు. షీ డిడ్ నాట్ కుక్ బ్రింజల్ కర్రీ ఎస్టర్డే. సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క యాక్టివ్ వాయిస్ పాజిటివ్ క్వశ్చన్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. ఇక్కడ మనం ఒక విషయం అబ్జర్వ్ చేస్తున్నాము. V2 యూజ్ చేయట్లేదు, V1 మాత్రమే యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే డిడ్ ఎప్పుడైతే సెంటెన్స్లో వస్తుందో అప్పుడు V2 రాదు, V1 మాత్రమే వస్తుంది. మీరు గత సంవత్సరం ఇంగ్లీష్ నేర్చుకున్నారా? ఇక్కడ V1 లెర్న్ మాత్రమే యూజ్ చేస్తున్నాము, V2 యూజ్ చేయడం లేదు. డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్ అంటే క్వశ్చన్కి స్టార్టింగ్లో హెల్పింగ్ వర్బ్ డిడ్ వస్తుంది. డిడ్ తర్వాత సబ్జెక్ట్. డిడ్ యూ లెర్న్ V1. డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్. గత నెలలో అతను టీవీ కొన్నాడా? డిడ్ హీ బై ఎ టీవీ లాస్ట్ మంత్. మీరు నిన్న అరటిపండు తిన్నారా? డిడ్ యూ ఈట్ బనానా ఎస్టర్డే. ఇక్కడ ఏట్ రాకుండా ఈట్ మాత్రమే వస్తుంది. మీరు ఆ సినిమా చూసారా? డిడ్ యూ సీ దట్ మూవీ. మీరు సెలవులకు వెళ్ళారా అంటే V1 గో. డిడ్ యూ గో టు ద హాలిడేస్. ఆమె నిన్న వంకాయ కూర వండిందా? డిడ్ షీ కుక్ బ్రింజల్ కర్రీ ఎస్టర్డే. సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క నెగిటివ్ క్వశ్చన్ సెంటెన్స్ స్ట్రక్చర్ చూద్దాము. డిడెంట్, డిడ్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. గత నెలలో మీరు ఇంగ్లీష్ నేర్చుకోలేదా? డిడ్ నాట్ యూ లెర్న్ ఇంగ్లీష్ లాస్ట్ మంత్. మీరు సెలవులకు వెళ్ళలేదా? డిడ్ నాట్ యూ గో టు ద హాలిడేస్. మీరు ఆ సినిమా చూడలేదా? డిడ్ నాట్ యూ సీ దట్ మూవీ. మీరు నిన్న అరటిపండు తినలేదా? డిడెంట్ యూ ఈట్ బనానా ఎస్టర్డే. ఆమె నిన్న వంకాయ కూర వండలేదా? డిడెంట్ షీ కుక్ బ్రింజల్ కర్రీ ఎస్టర్డే. అతను గత నెలలో టీవీ కొనలేదా? డిడెంట్ హీ బై ఏ టీవీ లాస్ట్ మంత్. సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క WH పాజిటివ్ క్వశ్చన్స్ చూద్దాము. దీని యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ WH క్వశ్చన్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. మీరు గత నెలలో ఏమి కొనుగోలు చేశారు? వాట్ డిడ్ యూ బై లాస్ట్ మంత్. మీరు ఏమి నేర్చుకున్నారు? ఏమి అంటే ఏమిటి అంటే వాట్ డిడ్ యూ లెర్న్. మీరు నిన్న ఏమి తిన్నారు? వాట్ డిడ్ యూ ఈట్ ఎస్టర్డే. ఆమె నిన్న ఏం వండింది? వాట్ డిడ్ షీ కుక్ ఎస్టర్డే. మీరు ఆ సినిమా ఎప్పుడు చూశారు? ఎప్పుడు అంటే వెన్ డిడ్ యూ సీ దట్ మూవీ. మీరు ఎప్పుడు ఇంగ్లీష్ నేర్చుకున్నారు?
ఎప్పుడు? వెన్. వెన్ డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్? మీరు అరటిపండు ఎప్పుడు తిన్నారు? వెన్ డిడ్ యూ ఈట్ బనానా? ఆమె వంకాయ కూర ఎప్పుడు వండింది? వెన్ డిడ్ షీ కుక్ బ్రింజల్ కర్రీ? మీరు ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నారు? హౌ డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్? మీరు టీవీ ఎప్పుడు కొనుగోలు చేశారు? వెన్ డిడ్ యూ బై టీవీ? ఆ సినిమా ఎక్కడ చూసావు? వేర్ డిడ్ యూ సీ దట్ మూవీ? మీరు సెలవులకు ఎక్కడికి వెళ్ళారు? వేర్ డిడ్ యూ గో టు ద హాలిడేస్? మీరు గత నెలలో టీవీ ఎక్కడ కొనుగోలు చేశారు? వేర్ డిడ్ యూ బై టీవీ లాస్ట్ మంత్? మీరు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నారు? వేర్ డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్? WH నెగిటివ్ క్వశ్చన్. దీని యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్. డిడ్కి బదులుగా డిడ్ నాట్ యూజ్ చేస్తున్నాము. అతను గత నెలలో టీవీ ఎందుకు కొనలేదు? వై డిడ్ నాట్ హీ బై ఏ టీవీ లాస్ట్ మంత్? మీరు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోలేదు? వై డిడ్ నాట్ యూ లెర్న్ ఇంగ్లీష్? Subscribe my channel. Please like and share my video. Thank you for watching my video.